సత్యనారాయణ అబ్బా ఎంటూ అంటే జెమ్స్ అండి వాళ్ళందరూ ఆ రోజుల్లో. అటువంటి మంత్రివర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకుని కూడా ఆయన చాలా భయంగా వ్యవహారాలు నడిపారు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఒక మంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని ఏకపారేశారు. ఎంఎస్ సత్యనారాయణ గారు ఆ పనిగా చేశారు, మరి శశిధర్ రెడ్డి గారు ఆ పని చేసేవారు, డి శ్రీనివాస్ గారు అయితే ఇంక చెప్పనవసరమే లేదు. అంటే ఏదైనా తప్పు చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే దాన్ని ఖండించే విధంగా మంత్రివర్గము ఆ రోజుల్లో మనం చూసాం. కానీ దురదృష్టం కొద్దీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కనపడరు. ఒకడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కొంప ముంచాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి కొంప ముంచడం కాదు, నవ్యాంధ్రుల కొంపలు ముంచేశాడు. నవ్యాంధ్రుల భవిష్యత్తు అంధకారం చేసేసాడు. నవ్యాంధ్ర ప్రదేశ్ యొక్క పురోగతిని కంప్లీట్ గా ధ్వంసం చేసేసాడు. మరి ఇప్పుడు జైలుకి వెళ్తున్నానన్న భయం ఆయనలో ఉండడము అది సహజమే. ఎందుకంటే నేరస్తుడికి తను చేస్తున్నటువంటి నేరాల గురించి తెలుసు, ఆ పర్యవేక్షణాలు ఏ విధంగా రాబోతాయో కూడా తెలిసే ఉంటాయి. ఆయన చాలా అనుభవజ్ఞుడు ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని ఆర్థిక నేరాల గురించి, అన్ని ఆర్థిక మూలాల గురించి ఎలా తప్పించుకోవాలి, ఎలా డ్రాగన్ చేయాలి మనం చెప్తున్నాం. 12 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ కేసులోనూ ఛార్జెస్ కూడా ప్రేమ కాలేదండి. అంత నాలెడ్జ్ తో అంత పర్ఫెక్ట్ లీగల్ టీమ్ ను పెట్టుకొని నడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి పాత కేసుల గురించి ఆయన ఆందోళన చెందట్లేదు, కానీ కొత్తగా రాబోతున్న కేసుల గురించి చాలా ఆందోళన చెందుతుంది. ఒక మద్యం పాలసీలోనే వాసుదేవ రెడ్డి గారి గురించి చూస్తున్నాం. మనం కేజ్రీవాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ కేవలం 100 కోట్ల స్కామ్. అందులో కూడా ఏముందంటే ముందు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీని మార్పు చేసి కొత్త పాలసీని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారండి. అక్కడ ఆ ఎగ్జామ్షన్సే పబ్లిక్ మనీకి బొక్క పెట్టాయంటూ ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు రంగంలో దిగారు 100 కోట్ల కోసం. మరి ఇక్కడ మద్యం పాలసీ 5 సంవత్సరాలుగా మద్యం పాలసీ రూపంలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా, ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తో నడిపినటువంటి ఈ మద్యం వ్యాపారంలో ఎన్ని వేల కోట్లు, లక్ష కోట్ల కుంభకోణము ఏ విధంగా అతను సమర్థించుకోగలుగుతాడు ఇక రాబోయే రోజుల్లో? ఇప్పుడు మా వాసుదేవరెడ్డి ద్వారా మొత్తం ఫైల్స్ అన్ని తెప్పిస్తున్న మొత్తం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. హైకోర్టు కూడా అబ్జర్వ్ చేసింది ఈ టైంలో మేము కలుగు చేసుకోము అని. మరి అటువంటప్పుడు డెఫినెట్ గా ఈ యొక్క ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, అదే విధంగా దాన్ని కేబినెట్ అప్రూవల్ చేసినటువంటి మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ఆన్సరబుల్ గా అవుతుంది కదండి. కాబట్టి ఒకటి మద్యం కేసు క్లియర్ గా కనపడుతుంది. రెండోది ప్రకృతి వనరుల దోపిడీ. ఏమి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇసుక, గ్రానైట్, అదే విధంగా మైన్స్ దిక్కు మాలినట్లండి. ఎక్కడ కూడా ఒక్కటి కూడా వ్యయ బిల్లులు ఉండవు, ఎక్కడ కూడా ఒక పారదర్శకత లేదు, ఎక్కడ కూడా మనం పబ్లిక్ మనీకి మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, పబ్లిక్ ప్రాపర్టీకి మనం కస్టోడియన్ మాత్రమే అన్న సంగతిని స్ఫురణలో పెట్టుకోకుండా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కేబినెట్ ఈ పాపాలకు ఫలితం అనుభవించకుండా ఉంటుందా? ఈ నేరాలకు శిక్ష అనుభవించకుండా ఉంటారా? ఏమీ లేనటువంటి నేరాల్లోనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరినీ ఎత్తకెళ్లి జైల్లో పెట్టి హింసించి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి 5 సంవత్సరాలు ఒక్క ఛార్జ్ షీట్ అని వేయగలిగారా? చట్టం ఏం చెప్తుంది? 60 రోజులు టైం ఇస్తుంది, 90 రోజులు టైం ఇస్తుంది ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు నమస్తే అండి.